మనందరికీ తెలిసినంత వరకు పెసర్లతోని పెసరట్లు వేసుకొని తిన్నాం కానీ పెసర్లతోని చపాతీలు కూడా చేసుకొని తినొచ్చు. ఎట్లనే చూపిస్తాను, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నైట్ అంతా నానబెట్టుకున్న పెసర్లు మిక్సీ జార్లు వేసుకొని 2 పచ్చిమిర్చి జీలకర్ర వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ అస్సలు కానియొద్దు. ఇంకా పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే క్యారెట్ యాడ్ చేసుకున్నాను, దాంతోపాటు కొత్తిమీర. ఇంకోటి ఇంకా చపాతీ అంటే కంపల్సరీ గోధుమ పిండి ఉండాలి కాబట్టి గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. నార్మల్ చపాతీల కన్నా ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. పిల్లలకు కానీ లంచ్ బాక్స్లో ఈ చపాతీలు పెట్టి పంపించాం అనుకోండి, లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు, ఇష్టంగా తింటారు. మనం కూడా ఒక్కసారి తింటే మళ్ళీ లొట్టలు వేసుకుంటూ తింటాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రేసి చూడండి, ఎట్లా వచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి. నాకు ఈ మధ్య మస్తు విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది. బాగా ట్రావెల్ చేసిన, ఇంకోటి ఇంట్లో పనులు బయట పనులు మేనేజ్ చేయలేకపోతున్నాను. ఒక్కొక్కసారి అయితే అసలు తట్టుకోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. ఇంకా ఇట్లా అయితే అట్లా కాదని డాక్టర్కి వెళ్ళి చూపిస్తే నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయంటే ఇంకా అప్పటి నుంచి ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటున్నాను అనమాట. అంటే నేను ఫ్రూట్స్ తినడం కానీ తాగడం లాంటిది చేస్తున్నాను. ఈరోజు పైనాపిల్ డైరెక్ట్గా అసలు తినలేం కాబట్టి అంత మార్నింగ్ టైంలో ఇంకా అట్లానే నేను జ్యూస్ చేసుకుంటున్నాను. అది కూడా తిన్నట్టే, ఎట్లా అంటే నేను వడగట్టకుండా పిప్పితోనే తాగేస్తాను అనమాట. తిన్నట్టు ఉంటుంది, మనం తాగినట్టు కూడా ఉంటుంది. నేను దీంట్లో షుగర్ కూడా అసలు యాడ్ చేస్తలేను, వాటర్ కొంచెం యాడ్ చేసేసి జ్యూస్ లాగా చేసుకొని తాగేసేయడం అనమాట. ఇంకెన్ని చేయాలో నాకు ఈ బ్యాక్ పెయిన్ తగ్గడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.